హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. మంచి టేస్టీ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చూసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినేయండి. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని దీన్ని 1 మినిట్ ప్రీహీట్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చాప్ చేసి వేసుకోండి. దీన్ని 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై అవ్వనివ్వాలి. జాగ్రత్తగా వినండి, రెసిపీ చాలా ఈజీ. సో దీన్ని ఇలా 30 సెకండ్స్ ఫ్రై అవ్వనిచ్చాక దీంట్లోకి మనం ఒక చీల్చిన పచ్చిమిరపకాయ ఇంకా ఒక మీడియం సైజ్ టమాటో ఇలా కట్ చేసి అయితే వేసుకొని ఇంకో 30 సెకండ్స్ అదే మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అవ్వనిచ్చాక లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మీరు తీసి చూసుకుంటే టమాటా మగ్గిపోవాలి. టమాటా మగ్గిందా లేదా అన్నది మీరు ఒకసారి కలుపుకొని స్పూన్తో ఏమైనా కుదిరితే ఇలా కట్ చేసి స్క్వీజ్ చేసి చూడండి. ఈజీగా స్క్వీజ్ అయితే మీకు టమాటా మగ్గిపోయినట్టు. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని కూల్ చేశాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 15 మింట్ లీవ్స్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను 3 చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని ఇలాగైతే గంటలు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఒక అరబద్ద నిమ్మరసం, అలాగే 1/4 టీ స్పూన్ టర్మరిక్, ఇంకా 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడరు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడరు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే దీంట్లోకి యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొలతలతో పాటు. అండ్ దీన్ని శుభ్రంగా ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏదైతే కొలతలు చెప్పానో అవి 3 పీసులకి అయితే కరెక్ట్ సరిపోతాయి. మీరు ఇంకా ఎక్కువ లెగ్ పీసెస్ చేస్తున్నట్లయితే అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బై ద వే, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ కదా, మాకు పెద్ద రీచ్ ఉండదు. మీరు సపోర్ట్ చేస్తేనే గ్రో అవుతాం. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. ఇప్పుడు వీటిని 2 అవర్స్ అయితే మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జాగ్రత్తగా ముక్కల్ని వాటిలో ప్లేస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ముక్కలు చుట్టానండి, ఎందుకంటే కంటైనర్కి సరిపోవాలి కదా. ఇలా ఒక సైడు 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా రెండో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. ఫ్రై కదా అని హై ఫ్లేమ్ మీద చేస్తే ముక్క అవుటర్ లేయర్ మాడిపోద్ది, లోపలేమో ఉడకకుండా పచ్చిగా ఉండిపోద్ది. ఇలా 5 మినిట్స్ రెండు సైడ్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేశాక మనకు మిగిలిన మసాలా ముద్ద ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ముక్కలకి ఇంకొకసారి ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి 20 మినిట్స్ ఎవ్రీ 5 మినిట్స్కి సైడ్స్ మార్చుకుంటూ ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద బాయిల్ అవనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకో 20 మినిట్స్, టోటల్ 30 మినిట్స్ అవ్వాలి. సో 20 మినిట్స్లో 5 మినిట్స్కి సైడ్స్ చేంజ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. అంతే, మీకు చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా అయిపోతుంది. హై ఫ్లేమ్ మీద మాత్రం వెళ్ళకండి, ముక్క అవుటర్ లేయర్ మాడిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతే, ఈ ముక్కలు తీసేసి మీరు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రెసిపీ నచ్చిందా? ఈజీగా అనిపించిందా? నా ఎక్స్ప్లెనేషన్ మీద ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా? ఏ ఉన్నా సజెస్ట్ చేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి. నేను మీ రెసిపీ రాంబాబు.